హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఏపీపీఎస్సీ నుంచి వచ్చే మొట్టమొదటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మరి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి మనకు మొట్టమొదటగా ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఇప్పటికి చాలా తెలిసే ఉంటుంది. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే అర్హత ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఏ మోడల్ ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, హైట్ ఎంత ఉండాలా, ఎవరెవరికి ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం చూసేది ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోయేటటువంటి ఎఫ్ఎస్ఓ అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. అంటే ఇది మనం చెప్పాలంటే ఎస్ఐ జాబ్ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ జాబ్ అని మనం చెప్పొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే మొట్టమొదటి నోటిఫికేషన్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇప్పుడు మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, దీంతో పాటుగా జూనియర్ అసిస్టెంట్ మరియు తానేదార్. ఈ వీడియోలో మనం చూసేదంటే ఎఫ్ఎస్ఓ. మరి ఈ యొక్క డీటెయిల్స్ చూడబోయే ముందుగా మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మే 15th నుంచి టీఆర్ఎఫ్ అనే బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. టీఆర్ఎఫ్ అంటే ఇక్కడ టీఆర్ఎఫ్ అంటే టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే పేరుతో ఒక కంప్లీట్ న్యూ డిజైనింగ్ కోర్సుతో కంప్లీట్గా ఇది ఒక డిఫరెంట్ వేలో జాబే లక్ష్యంగా, అంటే జాబ్ సంపాదించాల లక్ష్యంతో మన యొక్క ఈ యొక్క డిజైన్, ఈ యొక్క ప్రోగ్రామ్ను, టీఆర్ఎఫ్ అనే ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి, ఏ విధంగా సరే బాగా కష్టపడతాను, సిలబస్ బాగా నేర్చుకుంటాను, పెట్టి ఎగ్జామ్స్ అని రాసుకుంటాను అనే వాళ్ళకు అత్యద్భుత అవకాశంతో కంప్లీట్ న్యూ ప్రోగ్రామ్తో టీఆర్ఎఫ్ టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే ప్రోగ్రామ్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి బ్యాచ్ మనకు 15th మేలో స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు ఈ కోచింగ్ పరంగా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఒకసారి మీకు డౌట్స్ ఉంటే మీరు 8688080802 కానీ లేదా నా పర్సనల్ నెంబర్ అయినటువంటి 7780616884 కానీ మీరు కాల్ చేసి మీకు డౌట్స్ చూసుకోవచ్చు. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే వేరే హాస్టల్ వస్తే కూడా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ వరకు మనకు క్లాసెస్ అయితేనేమి, ఎగ్జామ్స్ అయితేనేమి, నా స్టడీ కూడా జరుగుతుందన్నమాట. మరి నోటిఫికేషన్ అయితే రావడం పక్కా కాబట్టి మరి వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే టైం ఉండదు. ఎందుకంటే సిలబస్ హెవీ సిలబస్ ఉంది. సో చాలా చాలా సిలబస్ ఉంది. అయితే సిలబస్ కూడా ఏముందో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తే మనకు ఈ యొక్క ఎఫ్ఎస్ఓ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి మనకు 100 పోస్టులు రాబోతున్నాయి. ఇది ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ చేసేసింది. ఇంకా నోటిఫికేషన్ రావడమే తరువాయి. అన్నీ కూడా మనకు జూన్లో అయిపోతున్న ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా, పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా. అందువల్ల అయిపోయిన వెంటనే మనకు వచ్చే మొట్టమొదటి నోటిఫికేషన్ ఏదంటే ఎఫ్ఎస్ఓ. మరి ఇంపార్టెంట్ నోట్స్ సార్ చూస్తే ఇక్కడ ఎవరికి ఛాన్స్ లేదంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అందరికీ ఉంటుంది. మరి ఇది కూడా కేవలం డిస్ట్రిక్ట్ క్యాడర్ జాబ్స్. ఇది జిల్లా ప్రకారమే ఇది యొక్క జాబ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. మరి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే చాలామంది ఏదో అనుకుంటుంటారు. చాలా వరకు అందరికీ ఛాన్స్ ఉందన్నమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ, సో నార్మల్ డిగ్రీలో మీరు ఒక సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్ అయినా కానీ, లేదా ఫిజిక్స్ అయినా కానీ, లేదా కెమిస్ట్రీ కానీ, లేదా బాటనీ కానీ, లేదా జువాలజీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, అంటే డిగ్రీలో వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంది. మరి బీటెక్లో ఛాన్స్ లేదా అనుకోవచ్చేమో. సో బీటెక్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు మీరు గమనించండి, డిగ్రీలో మీరు మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బాటనీ అయినా, జువాలజీ అయినా, స్టాటిస్టిక్స్ అయినా, జియాలజీ అయినా, ఫారెస్ట్రీ అయినా, అగ్రికల్చర్ అయినా, హార్టికల్చర్ అయినా, ఒక బీకాములు తప్పితే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు బిఏలో జియాలజీ ఉంటుంది, కొంచెం స్టాట్ ఉంటుంది, అంటే సైన్స్ గ్రూపులకు అందరికీ ఛాన్స్ ఉంది. మరి ఇంజనీరింగ్ వాళ్ళకి ఛాన్స్ లేదంటే ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఎరుకుందంటే ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఈ 3 ఎవరైతే చేసి ఉంటారో, అంటే ఇండివిజువల్గా ఫర్ కెమికల్ ఇంజనీరింగ్ అయినా పర్లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ అయినా పర్లేదు,
సివిల్ ఇంజనీర్ అయినా పర్లేదు, వీళ్ళందరికీ కూడా ఇక FSO అనే జాబ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మరి మనకి FBO ఒకటి ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని, లేకుంటే ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని. అక్కడైతే మాత్రం ఇంటర్మీడియట్ ప్రతి ఒక్కరు రాసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధం లేదు, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్లేదు మీరు రాసుకోవచ్చు. కానీ FSOకి అయితే మాత్రం కంపల్సరీగా ఈ డిగ్రీ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే మళ్ళీ గ్రూప్ కాదు, ఎనీ వన్ సబ్జెక్ట్ మీ యొక్క డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా వీటిలో మీరందరూ కూడా దీనికి పోటీ పడవచ్చు. గత నోటిఫికేషన్ అయితే మనకు 2019లో జరిగింది, మనకు 2019 జరిగింది. అప్పుడు మనకు వేకెన్సీస్ కేవలం <50 ఉండేటివి, 48 ఉన్నాయి. ఇప్పుడైతే మనకు డబుల్ వేకెన్సీస్ ఉన్నాయి. చాలా చాలా మంచి అవకాశం. మరి ఫిజికల్ మెజర్మెంట్స్ ఒకసారి చూస్తే హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 163 సెంటీమీటర్స్ ఉండాలి. అదే మనకి ఎస్ఐ అనుకోండి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఏది మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ. కానీ ఇక్కడ అంత అవసరం లేదు, కేవలం 163 సెంటీమీటర్స్ హైట్ ఉంటే మీరు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి ఉమెన్కి ఛాన్స్ లేదండి, ఎస్ ఉమెన్ కూడా ఉంది. ఉమెన్కు కేవలం వీళ్ళు 150 సెంటీమీటర్స్ కూడా రాసుకోవచ్చు. అదే స్టేట్ గవర్నమెంట్లో మనకు నార్మల్ కానిస్టేబుల్స్ అయితే మనకి ఎంత ఉండాలి, వాళ్ళు 152.5 ఉండాలా. కానీ ఇక్కడ ఇది మనకు లేదు, దీనికన్నా తక్కువ మేల్ ఉండొచ్చు, తక్కువే ఫీమేల్ ఉండొచ్చు. అంటే చాలా వరకు చాలా మటుకు అందరికీ కూడా అవకాశం వచ్చే హైట్ల పరంగా మీకు ఛాన్స్ అనేది ఉంది. తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుందండి మిత్రమా. ఇక్కడ మనకు ఈవెంట్స్ ఎస్ఐలో 100 మీటర్స్ అంట, 1600 మీటర్స్ అంట, లాంగ్ జంపు ఇవన్నీ ఏం లేదు. దీంట్లో కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. నో ఈవెంట్స్, నో రన్నింగ్. ఇది కేవలం రిమెంబర్ ఓన్లీ వాకింగ్ టెస్ట్ మాత్రమే. ఇది కూడా ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. మరి వాకింగ్ టెస్ట్ ఎంత పోవాలి అంటే మేల్ క్యాండిడేట్స్ అయితే 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలు నడచాలా. పరిగెత్తకూడదు, నో జాగింగ్, నడుచుకుంటూ పోవడమే. అంటే స్టామినా ఉందా లేదా చెక్ చేస్తారు. సో 25 కిలోమీటర్ దూరాన్ని 4 అవర్స్లో ధారాళంగా నడుచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళు మేల్ అయితే 25 కిలోమీటర్లు అయితే వీళ్ళు కేవలం 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో వీళ్ళు నడవగలగాలి. మధ్య నీళ్ళు ఉంటాయి లేవా, నీళ్ళు ఇస్తారు లేవు, హ్యాపీగా నీళ్ళు ఇస్తారు, రెస్ట్ తీసుకోవచ్చు, ఇబ్బంది పడిన అవసరం లేదు. మధ్య మధ్యలో మెడికల్ డాక్టర్స్ ఉంటారు. సో నో క్వశ్చన్ ఆఫ్ వరీయింగ్. సో 25 కిలోమీటర్ల దూరాన్ని మేల్ వాళ్ళైతే 4 గంటల్లోనూ, ఫీమేల్ వాళ్ళైతే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లోని నడవగలగాల. ఏది ఇది FSO అయితే. మరి NCC చేసిన వాళ్ళకి కూడా ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు. NCC ఉండే వాళ్ళకైతే మాత్రం 5 మార్కులు గ్రేస్ మార్క్ వాళ్ళకి యాడ్ అవుతుంది ఎగ్జామినేషన్కు. NCC B ఉండే వాళ్ళకైతే మాత్రం 3 మార్కులు బోనస్ వస్తుంది. NCC A ఉండే వాళ్ళకైతే మాత్రం 1 మార్క్ బోనస్గా రావడం జరుగుతుంది. మరి చూస్తే ఏజ్ ఎంత ఉండాలి అనుకుంటే ఏజ్ మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాలు. ఎవరికి ఇది జనరల్. కొందరు ఓసీ అంటూ ఉంటారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటున్నాం. ఓసీ వేరే కాదు, జనరల్ వేరే కాదు, రెండు కూడా ఒకటే. జనరల్ అన్న ఓసీ అంటే ఏమంటే ఓపెన్ కాంపిటీషన్ అర్థం, దట్ ఈజ్ కాల్డ్ జనరల్. ఇక్కడ జనరల్ అన్న ఓసీ అన్న కూడా ఒకటే, మీరు వేరు అనుకోవద్దండి, చాలామంది కన్ఫ్యూజ్ ఒకటి ఉందన్నమాట. మరి మిగతా వాళ్ళకు సో జనరల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, BCA కానీ, BCB కానీ, BCC కానీ, BCD కానీ, BCE కానీ, SC కానీ లేదా ST కానీ వీళ్ళందరికీ కూడా మరో 5 సంవత్సరాల వయస్సు అనేది సడలింపు అనేది ఉంటుంది. అంటే 18 నుంచి 35 సంవత్సరాలకి రాసుకోవచ్చు. ఇది FSO సంబంధించి హైట్, తర్వాత మనకు వాకింగ్ టెస్ట్, NCC వాళ్ళకి ఇంపార్టెన్స్, ఏజ్. ఇక్కడ మనం చూసాం, క్వాలిఫికేషన్ చూడడం జరిగింది. మరి చూస్తే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అనుకుంటే, ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 ఫేజ్లో జరుగుతుంది. సో ఫేజ్ 1 ఏమంటే స్క్రీనింగ్ టెస్ట్, అంటే దీన్ని మనం ఏమంటామంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం. సో స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇది స్క్రీనింగ్ టెస్ట్లో మనకు ఫేజ్ 1లో మనకు ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది. ఇది రిమెంబర్ ఆఫ్లైన్ మోడ్. సో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, పెన్ను OMR ఇస్తారు. తర్వాత దీంట్లో పాస్ అయిన తర్వాత అంటే ఎట్లా పాస్ కావాలి, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ 100 ఉన్నాయి కదా, ఒకటి 10 మంది, ఒకటి 20 మంది అట్లే ఉండదు. ఎవరికైతే ఈ యొక్క ప్రిలిమ్స్లో ఎవరికైతే ఓసీ వాళ్ళకు 40% వస్తుందో, BC వాళ్ళకి 30% వస్తుందో, SC STకి 30% వస్తుందో, వీళ్ళందరినీ కూడా మెయిన్స్కు పిలుస్తారు.
కానీ మీరు కొంచెం కష్టపడితే మెయిన్స్కి వెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ బ్యాంక్స్ అనుకోండి, ఎస్ఎస్సి బ్యాంక్స్ అనుకోండి, సో వేకెన్సీ దృష్టిలో ఉంచుకొని 1:10 అట్లా పిలవడం జరుగుతుంది. కానీ ఇక అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్కు ఎస్ఐకి ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఎంత వేకెన్సీ ఉన్నా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఏ వ్యక్తి అయితే ఎగ్జామినేషన్లో 100కి 40 మార్కులు ఓసీ వాళ్ళకు, 100కి 35 మార్కులు బీసీ వాళ్ళకు, ఎస్సీఎస్టీకి 30 మార్కులు వస్తాయో వీళ్ళందరూ కూడా మెయిన్ ఎగ్జామినేషన్కి కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. అంటే నాకు తెలిసి మీరు కొంచెం కష్టపడితే అందరూ పాస్ అవుతారు. అందులోనే మన ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ను కూడా సైమల్టేనియస్గా ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఏం సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ మళ్ళీ మనకు మెయిన్స్లో ఉంది కాబట్టి. తర్వాత ఫేజ్ 2లో మనకి ఏముందంటే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, అది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఫేజ్ 3 ఏముంటుందంటే మనకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. సో ఇప్పుడు గుర్తిస్తే ఇక్కడ ఫేజ్ 1 రాసిన అందరూ కూడా ఎవరికైతే ఈ యొక్క పర్సెంటేజ్ వచ్చిందో వీళ్ళందరినీ కూడా మెయిన్స్కి పిలుస్తారు. కానీ ఫేజ్ 2 నుంచి ఫేజ్ 3 వచ్చిన వాళ్ళు ఎవరంటే 1:2 మాత్రమే పిలుస్తారు. అంటే ఒక పోస్టుకు 2 మాత్రమే మిమ్మల్ని వాకింగ్ టెస్ట్కి పిలుస్తారు. ఇక్కడ ఫిల్టర్ అవుతాం బాగా. అందువల్ల మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం బాగా రాసుకోవాలి. సో ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2లో ఏమో ఈ పర్సెంటేజ్ ఎవరితో వచ్చిందో అందరినీ కూడా మెయిన్స్ పిలుస్తారు. కానీ మెయిన్స్ నుంచి వాకింగ్ టెస్ట్కి ఏం చేయాలంటే ఒక పోస్టుకు 2 మాత్రం. అంటే ఏం చేస్తారు, మనకు ఉండే సంఖ్య ఎంత 100 కదా. సో 100 × 2 ఎంత 200 మందిని మాత్రమే ఫైనల్గా మనకు వాకింగ్ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. తర్వాత చూస్తే మనకు ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూస్తే ఏమిది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే ఇక స్క్రీన్ టెస్ట్ అనేది మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఏమి ఇప్పుడు సో 150 క్వశ్చన్స్ అనుకోండి. సో ఓసీకి ఎంత రావాలి 40% ఉండాలి. అంటే ఎంత 60 మార్కులు రావాలి. సో 60 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ కూడా ఓసీ వాళ్ళందరూ కూడా మెయిన్స్కి కాల్ ఫర్ చేస్తారు. ఓకే, తర్వాత 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 150 నిమిషాల టైం అనేది ఉంటుంది. అంటే ఒక బిట్టుకు 1 మార్కు 1 నిమిషం టైం ఉంటుంది. మరి ఏముంటుంది దీంట్లో అంటే ఇక దీంట్లో మనకు పార్ట్ ఏ అని పార్ట్ బి అనేది మనకు 2గా డివిజన్ జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పార్ట్ ఏ పార్ట్ బికి డివిజన్ జరుగుతుంది. పార్ట్ ఏలో ఏముంటుంది మనకంటే జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. నాట్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఎస్ఎస్సి స్థాయిలో ఉంటుంది. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏమైతే టాపిక్స్ ఉన్నాయో అయ్యే టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడేమో మెయిన్ వచ్చేసి కొంత బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఓకేనా, కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నారు కదా. సో మరి వీళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ని మీరు కొంచెం ఫోకస్ చేసుకోవాలా. ఈ 2 కలుపుకుంటే మనకు 75 క్వశ్చన్లు ఉంటాయి, 75 మార్కులకు ఉంటుంది. ఓకేనా. తర్వాత 40B చూస్తే మనకు జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటిది. కానీ జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ కూడా ఇచ్చారు మనకు. సిలబస్ కూడా మీకు మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అయితేనేమి, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అయితేనేమి, జనరల్ ఫారెస్ట్రీ కూడా మనకు క్లాస్ అనేది జరుగుతుంది. ఇది ఎంత ఉందంటే 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ సిలబస్ క్లియర్ కట్గా ఇచ్చారు మనకు. సో ఇక జనరల్ ఫారెస్ట్లో ఏముంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇది న్యూ టాపిక్ అయినప్పటికీ భయపడదండి. ఒక ఫారెస్ట్రీజన్ వాళ్ళకే తప్పితే అందరికీ కూడా కొత్తనే కదా. మరి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఫారెస్ట్రీజన్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మిగతా అందరికీ న్యూ సబ్జెక్ట్ కదా, అక్కడ ఒరిజినల్ అవసరం లేదు. మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇద్దరికి ఓకే. కానీ ఇక్కడైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా న్యూ టాపిక్కే, న్యూ సబ్జెక్టే. ఇవన్నీ కూడా మన యొక్క టర్నింగ్ పాయింట్. అంటే 15వ తేదీ జరగబెట్టేటువంటి మనకు కొత్త బ్యాచ్ TRF టర్నింగ్ పాయింట్ రియల్ ఫ్యాక్టరీ బ్యాచ్లో ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క సబ్జెక్ట్ మీకు చెప్పించబడుతుంది. మరి ఇక్కడ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులు. ఈ రెండు కలుపుకుంటే 75 ఎంత 150 క్వశ్చన్స్, 150 మార్కులకు ఉంటుంది. మరి టైం కూడా ఎంత అంటే మనకు 150 నిమిషాల టైం ఉంటుంది. ఇది ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. మరి ఇక్కడ ఎవరికైతే ఓసీకి 40%, బీసీకి 35%, మరియు SC/ST 30% వస్తారో మిమ్మల్ని అందరినీ కూడా మెయిన్ ఎగ్జామినేషన్కు కాల్ ఫార్ చేయడం జరుగుతుంది. అందరినీ కూడా మెయిన్ ఎగ్జామినేషన్కు కాల్ ఫార్ చేయడం జరుగుతుంది.
మరి ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకు మొత్తం 450 మార్కులకు ఉంటుంది. అంటే 3 పేపర్లు ఉంటాయి. సో 3 పేపర్లు ఉంటాయి. మరి క్వశ్చన్స్ మనకు 450 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఎస్ఐ లాగా ఉంటుంది. ఎస్ఐలో మనకి ఏముంది, పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2 మరి తెలుగు ఉంటుంది, మళ్ళా మనకు జనరల్ స్టడీస్ ఒకటి ఉంటుంది, తర్వాత మనకు మెంటల్ ఎబిలిటీ అంటే ఇక్కడ మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఒకటి ఉంటుంది. ఓకేనా, అందరూ పేపర్ 1 పేపర్ 2 వచ్చేసి మనకు క్వాలిఫై మార్క్ మాత్రమే. మిగతా 2 జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కలిపి మనకు ఉంటుంది. ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీషును జనరల్ తెలుగును కలిపేసినారు. అక్కడ మనకు డిస్క్రిప్టివ్ రాస్తాం, కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ కాదు, ఇక్కడ కంప్లీట్గా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. అదే మాదిరిగా జనరల్ తెలుగులో కూడా గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. వీటికి అత్యద్భుతమైన ఫ్యాకల్టీ మన కాడ ఉన్నారు. తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మన కాడ ఉన్నారు. కాబట్టి మీరు వర్రీకల్ అవసరం లే, మీరు టర్నింగ్ పాయింట్కి వస్తే చాలు, మిగతా మేము చూసుకుంటాం. ఈ 2 కలుపుకుంటే చూడండి, ఇంగ్లీష్ 50 మార్కులు, తెలుగు 50 మార్కులు, 2 కలుపుకుంటే మనకి ఎంత 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులు, 100 నిమిషాల టైం. అయితే గుర్తించండి, ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. దీంట్లో మినిమం పాస్ అయితే చాలు. ఈ యొక్క మార్కులు ర్యాంక్ లేకి తీసుకోరు. అట్లనేసి నెగ్లెక్ట్ చేయకూడదు. గతంలో చాలామంది ఎస్ఐ దాంట్లో ఇక మ్యాథమెటిక్స్ జనరల్ స్టడీస్ బాగా చేసుకొని టాప్ మార్క్ తీసుకొని తెలుగు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా, ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్. అంటే ఇక్కడ మనకు ఉండేటువంటి మనకు ఓన్లీ ఇది జనరల్ ఇంగ్లీష్ కానీ జనరల్ తెలుగు కానీ ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. తర్వాత చూస్తే మనకు పేపర్ 1 ఏముందంటే, సో పేపర్ 1 మనకి ఏముందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. చూసాను మిత్రమా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది ఇక్కడ మనకు. ఇది మొత్తం మనకు 150 మార్క్స్. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది మీరు గ్రూప్ 2 స్థాయిలో చూడాలా. సో గ్రూప్ 2 స్థాయిలో ఏ విధంగా ఉంటుందో అది అనమాట. ఇది ఎవరైతే గ్రూప్ 2 ఇప్పుడు మిస్ అయిందో 1:2 రేషియోలో లేరో వాళ్ళందరికీ ఇది అత్యద్భుతమైన అవకాశం. అదే మాదిరి ఎస్ఐ జాబ్స్ కూడా ఎవరైతే పొందలేదో సో వాళ్ళకు కూడా మంచి అవకాశం అనమాట. మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది. సో టైం కూడా ఎంతంటే 150 నిమిషాల టైం ఉంటుంది. తర్వాత పేపర్ 2, సో పేపర్ 2 ఏముందంటే మనకు కంప్లీట్గా మనకు మ్యాథమెటిక్స్ మాత్రం ఉంటుంది, కంప్లీట్లీ మ్యాథమెటిక్స్. సో అంత సిలబస్ అంతా సో బిజినెస్ మ్యాథ్స్ ఉంటుంది, దాంతో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటే ఏమంటే సర్ట్స్, ఓకేనా, తర్వాత లాగరిథమ్స్ సర్ట్స్ ఉంటుంది, ట్రిగ్నామెట్రీ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, ఆల్జిబ్రా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎంత ఉందంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది, టైం కూడా 150 నిమిషాలు. అంటే కంప్లీట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో అదే సిలబస్ అదే స్టాండర్డ్లో మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి నెక్స్ట్ పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది. ఇది కూడా మనకు 150 క్వశ్చన్స్ ఉంటుంది, 150 మార్కులకు ఉంటుంది, 150 నిమిషాల టైం. అంటే మొత్తం ఇక 3 చూసుకుంటే మనకు 450 క్వశ్చన్స్ కానీ 450 మార్కులకు గాను మనకు ఉంటుంది. మనకి ర్యాంక్ లేక కూడా ఈ మార్కుని తీసుకోరు. ఈ 450 మార్క్స్కి గాను ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, సార్ నేను ఇంత కష్టపడి ఈ యొక్క జాబ్ ప్రిపేర్ అవుతాను, నాకు జాబ్ రాకపోతే నాకు వేస్టా అనుకోవచ్చేమో. వేస్ట్ కానే కాదు. ఎందుకంటే ఇదే డిపార్ట్మెంట్లో మనకు FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వస్తూ ఉంది. సో దాంట్లో కూడా మనకు సేమ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అక్కడితే జనరల్ ఫారెస్ట్రీ ఉండదు కానీ అక్కడ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అక్కడ మనకు పనికి వస్తుంది. ఇన్ కేస్ అక్కడ లేకపోయినా మీకు SSC CGL ఉంది కదా, SSC CGLలో మనకు ఇది ఈ 2 పనికొచ్చేటివే. ఇదైతే పనికిరాదు కానీ ఈ 2 మనం పనికొచ్చేది కదా. కానీ పూర్తి పనికిరాని చెప్పలేం. దీంట్లో కూడా మళ్ళీ మనకు ఫిజిక్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, బాటనీ టచ్ అవుతుంది, ఇవి కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఎక్కడ కూడా మనకు వేస్ట్ లేదు. కొన్ని టాపిక్స్ తప్పితే మిగతా అన్నీ కూడా మనకి ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడతాయి. మరియు ఈ యొక్క ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ నేర్చుకుంటే మన త్వరలో రాబడేటువంటి హైకోర్టు ఎగ్జామినేషన్లో కూడా మనకు ఇంగ్లీష్ ఉంది, జీకే ఉంది కదా, కొంచెం టచ్ అవుతుంది కదా. సో ఏదో ఒక రకంగా ఏదో ఒక స్థాయిలో ఈ యొక్క సబ్జెక్ట్స్ మనకు కవర్ అవుతాయి. అయితే ఇది మీరు భయపడేదేమంటే ఇక జనరల్ ఫారెస్ట్ చాలా కష్టం అనుకుంటూ ఉంటారు, భయపడద్దండి. సో మన యొక్క టర్నింగ్ పాయింట్లో మొత్తం సెకండ్ ఆన్లైన్ క్లాసెస్లో మీకు మంచి ఫ్యాకల్టీలతో ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకుంటాం, అదే ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించుకుంటాం. అయితే నేను ఏం చెప్తుంటే మీకు ఈ వీటికి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ద బెస్ట్ అని భావించండి.
మీకు ఒకవేళ ఛాన్స్ లేదు, నేను రాలేకపోతున్నాను అనుకుంటే మాత్రం మీరేం చేయాలి, అప్పుడు గో ఫర్ ఆన్లైన్. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దీన్ని ఫోకస్ చేయండి. మ్యాక్సిమం ఈ యొక్క టీఆర్ఎఫ్ ప్రోగ్రాంలో ఇక టీఆర్ఎఫ్ టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ ప్రోగ్రాంలో కనీసం 25%. సో 100 అది చెప్పిన అత్యాశ అవుతుంది. సో 50 మంది అత్యాశ అవుతుంది. అందుకే నా టార్గెట్ ఏమంటే 25%, అంటే 100కి 25 మంది మాత్రం మనకి టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ నుంచే పోయే విధంగా మీకు ట్రైనప్ చేయడం జరుగుతుంది. సో మినిమం నేను చెప్పేది, సో 100 జాబ్స్ గాను 25 మంది జాబ్స్ కంపల్సరీగా మనకి టీఆర్ఎఫ్ ప్రోగ్రామ్చే పొందాలి. ఆ విధంగా మనకు కోర్సును అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇది నెగ్లెక్ట్ చేయమాకండి. సిలబస్ హెవీగా ఉంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫారెస్ట్ ఉంటే భయపడద్దండి. అందరికీ కొత్త అనేది అందరికీ కొత్త సబ్జెక్టు కాబట్టి, అందరికీ కొత్తనే కాబట్టి, ఏడుళ్ళు కూడా పోతుగలు కాదు కాబట్టి, ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా జాబ్ పొందుతారు. ఈ చిన్న వయసులో మీరు జాబ్ కొట్టుకుంటే, ఎఫ్ఎస్ఓ జాబ్ కొట్టుకుంటే మీరు మంచి స్థాయిలో మంచి క్యాడర్లో మీరు కంపల్సరీగా రిటైర్మెంట్ కావడం జరుగుతుంది. ఈ యొక్క అత్యద్భుతమైన అవకాశం మీరు భావించండి మిత్రమా. మరి ఇక్కడ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎక్సలెంట్ కోచింగ్ మన దగ్గర ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కు సంబంధించి మనకి టర్నింగ్ పాయింట్ పొజిషన్ కడపనందు ఉంటుంది. అయితే ఎఫ్ఎస్ఓకి కంప్లీట్గా మీకు సపరేట్గా అంటే సెక్షన్ ఆఫీస్ సంబంధించినటువంటి ఫారెస్ట్రీ అనేది మీకు కంపల్సరీగా డివిజన్ చేసి మీకు మంచి ఫ్యాకల్టీలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళతో కూడా మీకు క్లాస్ అనేది రన్ కావడం జరుగుతుంది. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ, లేదా నా నెంబర్ అయినటువంటి 7780616884 కానీ మీరు కాల్ చేయండి. మీరైతే మాత్రం ఈ యొక్క టీఆర్ఎఫ్ బ్యాచ్ను టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అయితే మాత్రం ఈ యొక్క బ్యాచ్లో మాత్రం ఈ డిజైన్లో మాత్రం మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. సో జాబే లక్ష్యంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ అనే బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దు. మరి మీరు అడగదు ఫీజు ఎట్లుంది సార్ అనేసి. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ మన దగ్గర ఉందన్నమాట. సో న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ ఉందంటే మనకు 15th May 2025 నాడు బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. సో మనకు ఈ యొక్క ఎఫ్ఎస్కి సంబంధించి ఫీజు ఏంటంటే 25,000 రూపీస్ మిత్రమా. అనుకోవచ్చు మీరు సార్ ఇంత ఫీజు అనేసి. ఎందుకంటే మీకు జనరల్ ఫారెస్ట్కి సంబంధించి అయితే ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీ మనం రప్పిస్తున్నాం. ఎగ్జామినేషన్స్ అయితేనేమి, డైలీ మీకు స్టడీ అయితేనేమి, సో నైట్ టైం కూడా మా పర్యవేక్షణలో మీరు ఉంటారు, రన్ అవుతుంటుంది, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాటి రివిజన్, ఎగ్జామినేషన్స్ చెప్పినాం కదా. 25% జాబ్స్ మనమే పొందాలి. ఇక టీఆర్ఎఫ్ ప్రోగ్రామ్ మనం పొందాలి. సో కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంది అనమాట. ఈవెన్ ఆన్లైన్ కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో 15th నుంచి ఆన్లైన్ కోర్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది అనమాట. మరి ఆన్లైన్ ఉంది, మరి ఆఫ్లైన్ కూడా ఉందన్నమాట. సో ఆన్లైన్ కోచింగ్ అయితే మాత్రం మీరు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆన్లైన్ ఫీజు ఎంత ఉందంటే 2,099 రూపీస్, 2,999 రూపీస్. ఆఫ్లైన్ అయితే మాత్రం 25,000 రూపీస్. సో హాస్టల్ ఫీజు అయితే మాత్రం ఎవ్రీ మంత్ మీకు 4,500 రూపీస్ హాస్టల్ ఫీజు ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇది మనం ఈ యొక్క టీఆర్ఎఫ్ ప్రోగ్రామ్ యొక్క డిజైనింగ్ ఆ విధంగా ఉంటుంది. సో ఏదో ఊరికే టీఆర్ఎఫ్ అంటే ఆశయమది భావించద్దండి. ఇది అత్యద్భుతమైన డిజైనింగ్ అనమాట. సో కంపల్సరీగా మా పర్యవేక్షణలో మీరు క్లాసెస్ కానీ, ఎగ్జామినేషన్స్ కానీ, డౌట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లారిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ కండి, లేట్ చేయొద్దండి. సో వీలైతే మీరు ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. సో ఎన్రోల్ చేసుకోండి మాత్రం మీకు ముందుగానే మీరు వస్తే, అంటే కొందరు అనుకుంటారు అనమాట రానిలే చూద్దాంలే అనేసి. వద్దు, రావడం అయితే పక్కా కదా. సో మీరు చూసే ఉంటారు, ఒక 10 days బ్యాక్ కూడా ఆల్రెడీ న్యూస్ అంతా బయటకు రావడం జరిగింది. ఏపీపీఎస్సీ ఇంకా సిద్ధంగా ఉంది. మరి ఇచ్చే ముందుగా మనకి ఎఫ్ఆర్ఓ, డిఎస్సి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ అయిపోతానే ఇదే మనకు వచ్చే మొట్టమొదటి నోటిఫికేషన్ ఏమంటే మనకు ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనమాట. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇప్పుడు జారి విడుచుకోవద్దండి. మీకు ఏ డౌట్ ఉంటే మనకు కాల్ చేయండి. బట్ కంపల్సరీగా మీరు ఈ యొక్క టీఆర్ఎఫ్ డిజైన్లో మాత్రం, ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం చేతులు కలపండి. అందరూ జాబ్ సాధిస్తాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.